కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6వ వచనము నుంచి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 6వ వచనము నుంచి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా హోరేబులో ఇలాగు సెలవిచ్చెను. పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును ఆరాములోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన ఎఫ్రటీసు నది వరకు వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి. చాలా అందరూ తలలు వంచండి. వాక్యం కొరకు మన అందరము కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి ప్రభు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచినట్లు, మనల్ని దేవుని వాక్యము చేత దర్శించినట్లు ప్రతి ఒక్కరము దేవునికి ప్రార్థిద్దాం. యేసయ్యా, నీ స్వరం వినాలనుంది, నాతో మాట్లాడు ప్రభు అని ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థించండి. దయగలిగిన ప్రభువు నీకు వందనాలు. ఈరోజు మీ సన్నిధిలో మేమందరము కలిసి నిన్ను ఆరాధించుకోవడానికి మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. నడిపించిన బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా విను మనస్సును మాకు దయచేయండి. గ్రహించు జ్ఞానాత్మను దయచేయండి. నీవే కృప చూపి అల్పుడినై నన్ను బలపరిచి ప్రభువా, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లు, ప్రతి ఒక్కరూ గ్రహించగలిగినట్లు, ఆత్మీయ పాఠాలు బిడలు నేర్చుకున్నట్లు నీవే జ్ఞాపకం చేసుకుని నీ దివ్యమైన కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. శ్రద్ధగా దేవుని మాటలు విందాము. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి వారి కాలమంతా మళ్ళా కాపాడి ఆయా పనుల్లో దేవుడు మనల్ని భద్రపరిచి మరొకసారి ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించుకునే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద మనసు పెడదాం. కొన్ని ఆత్మీయమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదువుబడిన ఈ వచ్చిన భాగములో సర్వోన్నతుడైన దేవుడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరితోనూ దేవుడు ఒక దివ్యమైన సందేశాన్ని మోషే దగ్గరికి తీసుకొచ్చారు. మోషే ఈ విషయాలు అక్కడున్న ప్రజలందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. తెలియజేయబడిన ఆ సందేశాన్ని ఈరోజు మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం. మీరు వచ్చినాన్ని చూడండి, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 6వ చరణాన్ని చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా హోరేబునకులో మనకు ఎలాగూ సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడిన విషయము ఇది. ఎప్పుడు అనంటే యోర్దానుకి ఇంకా దాటి వెళ్ళలేదు. యోర్దాను యువతల ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఏమే అనంటే, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలు. ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? ఇక్కడ నివసించారు, ఇంతవరకు మీకు చాలు అని చెప్పాడు. తర్వాత ఏం చెబుతున్నాడు చూద్దాం. చూడండి, మనము అమోరీయులను మన్యమునకును అరాబులోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకును లెబనోనుకును
మహానది అయిన ఎఫ్రటీస్ వరకు వెళ్ళండి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చిదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీన పరుచుకొనుడి. చాలు. ఇక్కడ ఒక చివరి మాట, స్వాధీన పరుచుకొనుడి. జాగ్రత్త గమనించండి. ఈ రెండు మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి మాట, నివసించిన కాలము చాలు అన్నాడు. రెండవ మాట, స్వాధీన పరుచుకొనుడి అన్నాడు. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే అక్కడున్న సందర్భం కూడా మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానము చేశాడు. ఏ దేశం ఇస్తాన్ని? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని ఇస్తాన్నాడు. ఎందుకు ఇస్తానన్నాడు దేవుడు? మన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ప్రమాణము చేశాడు. ఇదిగో మీకు ఈ భూభాగాలు ఏం చేస్తాను? ఇస్తాను. ఆ భూభాగాల పేర్లన్నీ అక్కడ చెప్పాడు. నేను ఇలాగ మీ పితరులతో ఏం చేశాను? వాగ్దానం చేశాను. ఆ భూభాగాలు నేను మీకు ఇస్తాను, మీరు వాటిని ఏం చేసుకుందారు? కానీ స్వాధీనము చేసుకుందారు. ఇప్పుడు దాకా మీరు ఈ కొండల దగ్గర, ఈ గుహల్లోనూ, ఈ యొక్క అరణ్య మార్గములోను ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మీరేమయ్యారు? చవి చూచారు. ఇక్కడతో మీకు ఈ సమస్యలు, ఈ కష్టాలు ఇంతవరకు చాలు. ఇక నుంచి మాత్రం మీ జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేసిన ఆ వాగ్దానాలన్నీ మీరు ఏం చేసుకోండి? స్వతంత్రము చేసుకోండి. హల్లెలూయా. ఇది ఆనాటి యొక్క ప్రజలకు దేవుడిచ్చిన చెప్పండి సందేశం. ఈ సందేశంలో నుంచి ఈరోజు కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనము నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే ఒక 3-4 విషయాలు మీకు పరిచయం చేస్తాను. మనము సరిపెట్టుకోవలసినవి ఏంటి? మనము స్వాధీన పరచుకోవలసినవి ఏంటి? వారేమో కనాను దేశానికి ప్రయాణము చేశారు. ఎక్కడి నుంచి చెప్పండి? ఐగుప్తు నుండి కనానుకి ప్రయాణము చేశారు. వారు ప్రయాణ మార్గములో ఉండగా దేవుడు వారితో ఈ విషయాన్ని మాట్లాడుతూ వచ్చాడు. మరి మనం ఏమైనా ప్రయాణం చేస్తున్నామా? చెప్పండి, ఏ ప్రయాణంలో ఉన్నాం? మాట్లాడండి గట్టిగా. జాన్పాల్ గారు ఒక్కయినా పరలోక ప్రయాణం, మిగిలిన వాళ్ళందరూ దుబాయ్ ప్రయాణమా ఏమన్నా? మన జితేంద్ర గారు ఖత్తర్ నుంచి ఇక్కడికి వచ్చేసాడు ఆయన అండి. ఇంకా కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారేంటి? చెప్పండి. చాలామంది రకరకాల ప్రయాణాలు ఉన్నాయి. కానీ మనకి ఈ ప్రయాణాలు కాదు, కానీ మనందరం కూడా విశ్వాస ప్రయాణం చేస్తున్నాం. ఏ ప్రయాణం అందే? పరలోక ప్రయాణం. ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళేమో కనానికి వెళ్తున్నారు, మనమేమో చెప్పండి అక్కడికి వెళ్ళాలి. అర్థం మీకు ఇక్కడ? ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నాము? ఆల్రెడీ ఒక ప్రయాణంలో ఉన్నాం. ఒక ఆత్మీయమైన ప్రయాణము సాగిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రయాణంలో దేవుడు మనకి కొన్ని మాటలు గుర్తు చేస్తున్నాడు. జాగ్రత్త మీరు గమనించండి. అనుభవించిన కష్టాలు, శ్రమలు, ఒడిదుడుకులు, గత 2025 సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులు మనం ఏమయ్యాము? ఎదుర్కొన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? 2026లో ప్రవేశించిన మనకి అంటే ఇదిగో ఈ కష్టాలు ఇవన్నీ ఇక చాలు. ఇప్పుడు దాకా చేసినవి చాలు. ఒకవేళ పడిన కష్టాలు కావచ్చు, మనం నడిచిన నడవడికలు కావచ్చు, మనం ఆచరించిన రకరకాల ఆచారాలు కావచ్చు, మనం జీవించిన రకరకాల విధానాలు, అవన్నీ ఎప్పటికి చాలు? చెప్పండి. ఈ రోజు వరకు చాలు. ఈ రోజు నుంచి మనము స్వాధీనపరుచుకోవలసినవి కొన్ని ఉన్నాయి. స్వాధీనపరుచుకోవలసిన కొన్ని ఆత్మ సంబంధమైన వాటిని మనము ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. వదిలిపెట్టవలసిన వాటిని, విసర్జించవలసిన వాటిని, ఇక సరిపెట్టుకోవలసిన వాటిని చెప్పండి. సరిపెడదామా, కొనసాగిద్దామా?
అవి విన్న తర్వాత మీరే నిర్ణయం తీసుకుందారు కానీ దేవుని వాక్యం అయితే ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాటే చెప్పాడు. చెప్పటం కాదు, దేవుడు వారి జీవితంలో దాన్ని ఏం చేశాడు, నెరవేర్చాడు. కాబట్టి మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞాపించెను. యెహోవా దూత యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళమ దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగూ చేసెను. చిత్తగించి పాపము చేసిన వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేను, గొర్రెల వంటి వీరేమి చేసిరని నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. చాలు. ఈ వచ్చిన భాగంలో మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. ఈ వచ్చిన భాగంలో వ్రాయబడిన విషయాన్ని బట్టి మనం కొంచెం దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, మీరు తర్వాత ఇంటికి వెళ్ళకైనా చదువుకోండి 10వ వచనము నుంచి. దావీదు ఒకానొక దినాన జనములందరినీ లెక్కించే పనిని ఏం చేశాడు అని అంటే చేశాడు. మీరు 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యావాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందుకై బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నువ్వు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞయగా, యావాబు జనుల సంఖ్య ఎంతైనది నా ఏలిన వాడవను రాజువునగు నీవు బ్రతికి ఉండగా దేవుడైన యెహోవా దాని నూరంతర ఎక్కువ చేయునుగాక. ఈ కోరిక ఎలా పుట్టెను. చాలు చాలు, యావాబు మాట్లాడుతున్నాడు. దావీదంటాడు, ఒకసారి దాను మొదలుకొని బెర్షెబా వరకు ఉన్న ప్రాంతంలో అసలు మనకి ఎంతమంది ప్రజలు ఉన్నారో ఒకసారి ఏం చేయమన్నాడు, అసలు లెక్కేయమన్నాడు. అయ్యా లెక్కేయటం అవసరమే, కానీ అయినా నీకు అంత లెక్కేయాల్సినంత అవసరమా ఏంటి? ఎవరిచ్చారు మనకి ఈ బలం? ఈ జనం ఎవరిచ్చింది? యావాబుకి లెక్కేయటం అసలు ఇష్టమో లేదు. జాగ్రత్తగా మీరు గమనించాడు. ఎందుకు లేదు అని అంటే, దావీదు తన జీవితంలో ఎందుకు లెక్కించవలసిన అవసరత వచ్చింది అక్కడ అంటే, తాను నాకు కూడా ఇంత జనసాంద్రము నాకు ఉన్నారు అనే ఒక ఏం కలుగుతుంది చెప్పండి, అతిశయము కలుగుతుంది. జాగ్రత్తగా మీరు గమనించాడు. దేవుడు మనకి ఏది ఇచ్చినా ఎవరిచ్చిందే? దేవుడిచ్చిందే. తెలివి అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, మనము కలిగి ఉన్న ఏ ఈవులైనా కావచ్చు, అన్నీ ఎవరిచ్చినవి? ప్రభువిచ్చిన దానిని బట్టి మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడప్పుడు మనకి వాటన్నిటిని చూచినప్పుడు మనలో ఏం కలుగుతూ ఉంటుంది తెలుసు? ఒక్కోసారి అతిశయము. నెబుకద్నెజరు రాజు ఒకానొక దినాన్న తను కట్టించుకున్న నగరాన్ని అంతటిని కొంచెం దూరంగా వెళ్ళి అక్కడి నుంచి చూడడం మొదలుపెట్టాడు. ఎవరు? దూరంగా వెళ్ళి ఆ మొత్తం ఆ నగరం అంతా చూసుకుని ఇలా అనుకున్నాడు, ఇదంతా నా బలాధికారము
కాదా, నా రాజధాని నగరముగా నేను కట్టించుకున్నది అదా అని ఏం పడ్డాడంట, ఏమనుకున్నాడు? ఇది అంతా నా బలాధికారం, ఇది నా శక్తి, ఇది నా జ్ఞానము. దేవుడు ఇశ్రాయేలులను తెచ్చి వీళ్ళకి అప్పగించాడు. అది ఎవరు అప్పగించింది? కానీ ఈయనేమనుకున్నాడు? ఎవరి బలాధికారం? నాది అనుకో. దేవుడు ఎర్రోడా, నీది అనుకుంటావా, చూస్తా ఉండు అని 7 కాలాలు దేవుడు అతనికి పశువు మనసు వచ్చిందంట. ఏ మనసు? మనిషి మనసు పోయి, చెప్పండి, పశువు మనసు వచ్చింది. ఇప్పుడు మీకున్న మనస్సును బట్టి మీరు చర్చి కాడికి వచ్చేటప్పుడు గేటు దగ్గరికి వచ్చాక గేటు కాడి నుంచి లోనకు వచ్చి మీకు కేటాయించిన చేపలలో లేదా బరకాల మీద ఏం చేశారు మీరు? అదే గేదెలు ఇలా వెళ్ళి అనుకోండి, ఈ రావు లోనకి ఏం చేయవు? ఎందుకు రావు? బరకాలు నా కోసం వేశారు అనుకుని ఉంటాయి. ఎందుకు అనుకోవు? వాటికి తెలుసు వాటి పాకలు ఎక్కడ ఉంటాయో, వాటికి తొట్టె ఎక్కడ ఉంటుందో, వాటికి గడ్డి ఎక్కడ ఉంటుందో అవి తెలిసి అక్కడికి వెళ్ళిపోతాయి. ఎక్కడికి? కానీ ఇక్కడికి ఏం చేయవు? చెప్పండి. ఒకవేళ మీరు తాడట్టుకుని బలవంతంగా తీసుకొచ్చినా కూడా అవి ఇక్కడ ఏం చేయవు? అది నా ప్లేస్ కాదురో, నా ప్లేస్ నాకు. బైబిల్లో రాశాడు, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయములో, ఎద్దు తన కామందును తెలుసు కదా, ఆఖరికి తన యజమాను దానికి అవసరం ఏర్పాటు చేసిన దాని దొడ్డి కూడా దానికి. హల్లెలూయా కదా. ఇప్పుడు రాజుగారికి ఏ మనసు వచ్చింది? ఎందుకు వచ్చింది? చూసారా, కొన్నిసార్లు అప్పుడప్పుడు మనల్ని చూసుకున్నప్పుడు స్థుతి రావాలి, కానీ ఏం రాకూడదు? ఏం రాకూడదు? మనల్ని చూసుకున్నప్పుడు ఏం రావాలి చెప్పరే? మీరు మంచి బట్టలు కొనుక్కోండి, దేవుని స్తోత్రం. మంచి వస్తువులు కొనుక్కోండి, చెప్పండి, దేవుని స్తోత్రం. వేసుకున్నప్పుడు అద్దంలో కూడా చూసుకోండి, తప్పేమీ లేదు. ఎవరు వేసుకున్నప్పుడు కూడా ఆ నిలువాటి అద్దంలో చూసుకోండి, పైనుంచి కింద దాకా చూసుకున్న తర్వాత వెంటనే దేవా నీకు వందనాలు నాయన, ఈ భాగ్యం ఇచ్చినందుకు, ఈ స్థితి ఇచ్చినందుకు అనండి. అంతేగాని మా ఆయన కష్టం అన్నారా అయిపోయినట్టే. ఎవరి పరిస్థితి? లేదు, ఇదంతా నా తెలివి అన్నారా, చెప్పండి, ఏమైపోయినట్టే. అప్పుడు దేవుడు అంటే, నేను కదరా నీకు ఈ స్థితి ఇచ్చిందే, నేను కదా నేను ఈ స్థానంలో ఏం చేసింది. మీరు గుర్తించండి, దావీదు ఎంత గొప్ప స్థానంలోకి వెళ్ళినా తాను ఆ తొలిటి దినాల్ని ఏం చేయలేదో తెలుసా? మర్చిపోలేదు. తొలిటి దినాలు మర్చిపోలేదు. అతడు ఎప్పుడు గొర్రెల కాపరిగానే తను గుర్తుపెట్టుకున్నాడు. మీరు గుర్తించండి, మన జీవితంలో కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకునే విషయంలో అలాంటి అవగాహన ఉండాలి. ఎందుకో దావీదుకి లేనిపోని ఒక ఆలోచన వచ్చేసింది. ఏమొచ్చిందంటే, అసలు మనకెంత ఎవరున్నారో, సైన్యం ఎంత బలంగా ఉంది. ఆ రాజుగాడు అంటున్నారు, ఇలా ఈ రాజులు ఎలా అంటున్నారు, అసలు మంద కూడా ఒకసారి ఏం చేసుకుందాం. మీరు గమనించారు, అక్కడ యావోబు చాలా చక్కని మాట అన్నాడు. మీరు గమనించారో లేదో, ఆ వచనంలో ఏమన్నాడు చూచారా? మనం చదివిన యొక్క వచన భాగంలో రాజునగు నీవు బ్రతికి ఉండగానే నీ దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవు రాజునగు నీకు ఈ కోరిక ఎలాగూ పుట్టెను. అసలు నీకు ఎందుకు ఈ కోరిక పుట్టింది? అసలుకైనా దేవుడు మన సైన్యాన్ని ఏం చేస్తాడు? 100 దేవుడు. కానీ నీకు ఏమొచ్చింది? ఇలాంటి ఆలోచన నీకేమయ్యింది? వచ్చింది. 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. జనుల సంఖ్యను చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని గొప్ప పాపము కట్టుకొని నేను ఎంత అవివేకినై దానిని చేసినని యెహోవాను కరుణించి నీ దాసుడు నా దోషము పరిహరించమని యెహోవాతో ఏం చేసుకున్నాడు? శరీరాన్ని పని చేసేసానయ్యా అన్నాడు. ఎవరు? ఆ సమయంలోనే
గాదు అనే ఒక ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. వచ్చి, దావీదుతో నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు నిన్ను 3 రకాల కోరికలు నీ దగ్గర పెట్టమన్నాడు. ఈ 3 ఏది కోరుకుంటావో ఏం చేయి, నువ్వు కోరుకో అన్నాడు. ఎవరిని? 3 విషయాలు నీ దగ్గర పెడతా, 3 ఏదో ఒకటి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాల్సిందే, కోరుకోవలసిందే అన్నాడు. 13వ వచనం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకుందువా? చాలు. ఎన్ని సంవత్సరాలు? దావీదు గారు, మీరు పరిపాలన చేస్తున్న మీ రాజ్యంలో 7 సంవత్సరాలు క్షామము అంటే కరువు, 7 సంవత్సరాలు కరువు కలిగి ఉండడానికి ఒప్పుకుంటావా అని అడిగాడు. ఎవరిని? దావీదు గారికి గాదు అనే ఒక ప్రవక్త, ఒక సేవకుడు వచ్చి, దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు, 3 చెప్పమన్నాడు, 3 ఒకటి కోరుకోవాల్సిందే. చూడు, మొదటిది ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు ఏంటి? మొత్తం ఇజ్రాయెల్ దేశం అంతా మీరు గమనించండి, 12 గోత్రాల ప్రజలు, యూదా వారందరూ కరువుకి ఏమవ్వాల్సిందే. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు తిండి లేక విలవల్లాడిపోవాలి. ఒప్పుకుంటావా అన్నాడు. ఒకటి. తర్వాత చూడండి, 2వ విషయం, నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా అన్నాడు. ఎన్ని నెలలు? శత్రువుల చేత దావీదు తరమబడి ఊరు వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి అతడు మొత్తం బయటకు పోయి ఎన్ని నెలలైంది? 3 నెలలు అయింది అని అనడానికి ఒప్పుకుంటావా అన్నాడు. ఎవరిని? ఏ రాజు శత్రువు చేతిలో ఓడిపోయి పారిపోయాడనే మాట వినిపించుకోవడానికి ఏం చేయరు తెలుసా? ఎట్టి పరిస్థితిలోనూ ఊపిరుండగా సహించలేరు. వాళ్ళ యొక్క వారి యొక్క రక్తంలో అలాంటి ఉడుకు ఉంటుంది. ఎవరి రక్తంలో? అర్థం మీకు ఇక్కడ. దాన్ని సహించడానికి అస్సలు ఒప్పుకునేవాడు. ఇప్పుడు ఈ మాట చెప్పాడు. తర్వాత చూద్దాం, చూడండి. నీ దేశమందు 3 దినములు తెగులు రేపుకొనుటకు, 3 రోజులు నీ దేశం మొత్తం అంతటి మీద తెగులు పుట్టిస్తా. తెగులు చేత మొత్తం ఎంతమంది సత్తారో, చచ్చిపోతారు. 3 రోజులు తెగులు ఒప్పుకుంటావా అని అడిగాడు. ఎవరిని? ఇప్పుడు చెప్పండి, 3 ఏది బాగుందో మీరు చెప్పండి నాకు. విన్నారా? మొదటిది ఏంటి సందీప్? 7 సంవత్సరాల కరువు, దానికి ఇష్టమేనా అన్నాడు నీ రాజ్యంలో. 2వది ఏమన్నాడు? 3 నెలల్లో పారిపోయాడు దావీదు, అడ్రస్ లేడు, రాజ్యాన్ని వదిలిపోయాడు రా, దానికి ఒప్పుకుంటావా అన్నాడు. 3వది 3 రోజులు ఏం రావడానికి. ఇప్పుడు 3 మీకు ఏమి నచ్చింది? 3 నచ్చల మీకు. దావీదుకు కూడా ఏమి నచ్చలేదు. ఈ 3 ఏదైనా అదే తిప్పలో. ఎవరికి? అదే భయంకరమైన పరిస్థితి. కాబట్టి అయ్యా, జాలిగలవాడు, దయగలవాడు, కరుణగలవాడు ఆయన, నేను వెళ్ళి ఆయన చేతిలోనే పడతాను, ఆయనకి ఇష్టమైంది ఏవి ఇష్టమైతే అది చేస్తాడు అని వెళ్ళి ఎవరి దగ్గర పడ్డాడు? పడినప్పుడు దేవుడే కదా ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం. అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకుని ఓ దూతను పంపించాడు. ఆ దూత వచ్చింది, పొద్దున్నే వచ్చింది. ఏ దూత చేశారు? దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే అక్కడ వ్రాయబడుతుంది, యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపము ఏమయ్యాడంట? చూడండి, ఇక్కడ మీరు చూడండి దేవుని వాక్యంలో, దేవుని దూత యెరూషలేము మీదకి వచ్చి మొత్తం ఒక్క రోజున ఎంతమందిని చంపింది అని అంటే 70,000 మంది ఏమైపోయారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? 70,000 మందిని చంపేసింది. ఇప్పుడు యెరూషలేము గుండా వెళ్తుంది దూత. ఈలోగా దేవుడు చూచాడు. దేవునికి ఏం కలిగిందంట? సంతాపము కలిగి దూతతో అన్నాడు, చాలు అన్నాడు. ఎవరు? మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ దూత యెరూషలేము వైపుకి వెళ్తుంది. వెళుతూ ఉండగా దావీదుకి ఈ విషయం ఏమయ్యింది? తెలిసిపోయింది. తెలిసిపోయి 17వ వచనంలో దావీదు ఇలా అంటున్నాడు, దావీదు
జనులు నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగో ప్రార్థించెను, చిత్తగించము, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను, గొర్రెలు వంటి వీరేమి నన్ను నా తండ్రి ఇంటి వారిని ఏం చెయ్యి దేవా, శిక్షించాల్సి వస్తే నన్ను శిక్షించు, నా తండ్రి ఇంటి వారిని ఏం చెయ్యి, నువ్వు చేసింది తప్పు ఎవరు అంటే నేనేనయ్యా అని ఏం చేశాడు చెప్పండి. ఎప్పుడైతే మీరు గమనించండి, ఒప్పుకున్నాడో, పశ్చాత్తాపడ్డాడో, దేవుడు ఏమండి అక్కడి నుంచి దేవుని ఉగ్రత ఏమైపోయింది చెప్పండి, ఆగిపోయింది. జాగ్రత్త మీరు గమనించండి. ఈ వచ్చిన భాగంలో మనం గుర్తించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం, ఇశ్రాయేలు వారి మీదకి భయంకరమైన కీడు అని చెప్పాలి. ఎందుకనంటే ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది, 70,000 మంది ప్రజలు ఏమైపోయారు, చనిపోవటం. ఎంత ఎంత భయంకరమైన విషయం. దేవుడి ఏమండి ఆ విషయాన్ని చూసి ఆయన ఏం పడ్డాడంట, తాపడ్డాడు. అక్కడన్నాడు చాలు, కీడు ఇక చాలు. కానీ ఇక దావీదు జీవితంలో ఏం కలిగింది అని అంటే పశ్చాత్తాపము. జాగ్రత్త మీరు గమనించండి, మన జీవితంలో దేవుడు ఆయన కోరుకునేది ఒకటే, కీడు మన దగ్గర నుంచి పోవాలి అని అంటే మనలో పశ్చాత్తాపము రావాలి. ఏమి రావాలి? విరిగి నలిగిన హృదయము, దిద్దుబాటు హృదయము మనలో వచ్చినప్పుడే దేవుని కార్యాన్ని మనము చూస్తాం. హల్లెలూయా. నెహెమ్యా ఏడుస్తాడు, అయ్యా పాపం చేసింది వాళ్ళు కాదు, నేను, నా తండ్రి అని కొన్ని దినాలు గోనిపట్ట వేసుకుని బూడిద పోసుకుని ఏం చేశాడో తెలుసా, ప్రార్థన చేశాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అయ్యో పాపము చేసిన నేను, అయ్యా నా తండ్రి ఇంటి వాళ్ళని. ఆయన తప్పు చేశాడా? చేసిన పొరపాటు ఎవరు? కానీ ఎవరు ఏడ్చారు తెలుసా? నెహెమ్యా ఏడుస్తాడు. మోషే ఒక రోజున బాధపడతాడు, ప్రభువా అయ్యా వారిని నశింప చెయ్యొద్దు. మోషే అన్నవాడు తీసుకెళ్ళి ప్రజలను అరణ్యంలో ఏం చేశాడు, నాశనం చేశాడని ఐగుప్తీయులు చెప్పుకుంటారయ్యా. వద్దయ్యా, అవసరమైతే నా పేరైన జీవగ్రంథముల నుంచి తీసేయి, వీళ్ళను మాత్రమేమీ చెయ్యొద్దయ్యా అని ఎవరు అడ్డపడ్డాడో తెలుసా? మోషే అడ్డపడ్డాడు. జాగ్రత్త మీరు గమనించు, దేవుని కనికరం ఇశ్రాయేలు మీదకి వచ్చింది. నెహెమ్యా ప్రార్థన యెరూషలేము కట్టబడ్డానికి ఏమైంది, కారణమైంది. దావీదు ఇక్కడ అలాగే ఏం పడుతున్నాడో తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడు పశ్చాత్తాపడతామో కీడు ఏమైపోద్ది చెప్పండి, ఆగిపోద్ది అంతే. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించండి, ఎన్నో కీడులు చవి చూసి ఉండొచ్చు, కానీ కీడులు ఇక చాలు. ఇక ఏం రావాలి? పశ్చాత్తాపము రావాలి. దిద్దుబాటుకు స్వభావం మనలోకి ఏమవ్వాలి? రావాలి. దిద్దుబాటు స్వభావం వచ్చినప్పుడే మన జీవితంలో మంచి పరిస్థితులు మనము చూస్తాం. తప్పు చేస్తాం, సహజమే ఒక్కొక్కసారి, కానీ ఏం రావాలి మళ్ళీ వెంటనే చెప్పండి? పశ్చాత్తాపము రావాలి. తప్పు చేసి బొంకే స్వభావం ఉంటుంది కొంతమంది దగ్గర. ఏ స్వభావం? కయ్యను దగ్గర ఉన్న స్వభావం ఏ స్వభావం చెప్పండి? చంపావా అన్నాడు. ఎవరిని? ఏడి నీ తమ్ముడు అయిన హేబేలు అంటే, కాపలా పెట్టావా అన్నాడు. ఈ టైంలో ఎక్కడ నన్ను ఇలా కేకేసేది ఎవడు అసలు? ఇది మా నాన్న వాయిస్ కాదే, ఇది మా అమ్మ వాయిస్. ఇది ఎవరో సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడా? అయ్యా ప్రభువా అన్నాడా? దేవుడు అన్నాడు, సత్క్రియ చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నీ తమ్ముడిని చంపావు, నీ తమ్ముడి రక్తము భూమి మీద నుండి ఏం చేస్తుంది? మొరపెడుతుంది. ఎవరన్నారు? చూసారా? ఒప్పుకునే మనసు రాలా. ఎవరికి వచ్చిందా? చూడండి, ఆ మనసు ఆదాము దగ్గర కూడా లేదు, ఆ మనస్సు అవ్వమ్మ దగ్గర కూడా లేదు. ఏ మనసు ఉంది వాళ్ళ దగ్గర చెప్పండి? బొంకే మనసు. చాలామంది దగ్గర ఈ స్వభావం ఉంటుంది. ఏ స్వభావం?
ఇదే కీడు నెత్తి మీద తెచ్చుకుంటానికి, కీడు అనుభవించడానికి కారణం ఇదే. ఎప్పుడు పొరపాటు చేయకుండా ఉండటం అనేది జరగదు. సహజంగా ఎవరి జీవితంలోనైనా పరిస్థితులను బట్టో వాతావరణం బట్టో ఒక్కొక్కసారి అవగాహన లేకో అంత లోతుగా ఆలోచన చెయ్యకో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు గ్రహింపులోకి వచ్చిన తర్వాత వెంటనే రావాల్సిందేంటి చెప్పండి? ఆఖరి చిన్న పిల్లల్ని అడగండి, ఎవరు తిన్నారా అని అడిగితే ఏమంటారు సందీప్? కొంతమంది నోట్లో పెట్టుకుని నవ్వులుతా, అసలు నోరు తెరువు అంటే అది నోట్లో ఉంటుంది, కానీ అది మానవ లక్షణం అది కదా. ఇప్పుడు ఏసే దగ్గరికి వచ్చాక ఏమవ్వాలి? అది ఒప్పుకోవాలి. ప్రభువా తప్పైపోయిందయ్యా, నా పొరపాటే, నా మూర్ఖత్వే, నా గ్రహింపులేనితనం, నా వివేకమే, నేను ఇలాంటి పొరపాటు అన్నప్పుడు దేవుడు ఆ కీడు మన యుద్ధకు రాకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టు. మరి ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. అరణ్యములోనికి పోయి ఈ యొక్క బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టికి చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. చాలు అంటున్నాడు. ఏంటంట చెప్పండి? ఈయన ఎవరు? ఎలాంటి వాడు తెలుసా మీకు? ఈయన ఎలాంటి వాడు చెప్పు శిరీష? చాలా రోషం కలిగినాడు. ఎవరు? మామూలు రోషం కాదు. ఎవరిదే? ప్రజలందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటుంటే చూస్తూ ఊరుకోలా. ఏం చేశాడు? దేవా, ఆకాశం నుంచి మంచు కానీ వర్షం కానీ పడ్డానికి వీలు లేదు అన్నాడు. అంతే. ఒక్కసారి చేసిన ప్రార్థనకే 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం పడలేదు. మరి ఎంత పౌరుషంతో చేసాడంట. అందుకే అక్కడ యాకోబు గారు ఆ మాట రాస్తుంటాడు కదా, ఏలియా మన వంటి స్వభావము కల మనుషుడే వర్షింపకుండునట్లు ఆసక్తితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఎవరు? అలాంటి భక్తిపరుడు ఎవరు? మీరు గమనించండి. ఒక రోజునైతే తెగించాడు కూడా. ఎవరో? యెహోవా దేవుడు, బయలుదేవుడు తెలుసుకుందాం రండిరా అన్నాడు. ఎవరిని? రండి. బయలు ప్రవక్తలు 850 మంది ఉంటే యెహోవా ప్రవక్తల్లో ఒకే ఒక్కడు నిలబడ్డాడు. ఎవరు? మీరు గమనించి, ఈయన పక్షాన్ని ఎవడు? కానీ ఒక్కడే నిలబడ్డాడు. కానీ ఒక్కడ చావటానికి కూడా ఏమై ఉన్నాడు? అగ్ని దిగకపోతే బయలు ప్రవక్తలందరూ ఏలియాను పట్టుకుని ముక్కల కింద నరికేస్తారు కదా. మీరు గమనించారు. అయినా చావుకు కూడా ఏం చేయలేదు చెప్పండి. అలాంటోడు ఏజ్బీలో మాట అంది, ఎరా మా బయలు ప్రవక్తలు ఎంతమందిని ఏం చేసావు? నువ్వు చంపిస్తావా? వాళ్ళలో నిన్ను ఒకడగా నేను ఏం చేయకపోతే, సంపపోతే చూడు, నేను ఎవరని కాదంది, నేను ఏజ్బీలు కానంది. ఎవరో? అప్పుడప్పుడు కొంతమంది పౌరుషం ఎలా ఉంటుంది అండి, అవునా? పేరు పెడతారు కదా, నేను పలానా ఓడికి పుట్టానంటే ఏంటనుకో అంటాడు. ఎవరో? వీళ్ళ నాన్న కూడా తీసుకొస్తారు. వీళ్ళ వంశం పెద్ద పౌరుషం కలిగిన. ఎవరో? నా వంశం పలానా వంశం కాదు, చూసుకో అంటారండి. ఎవరో? ఇక దెబ్బకి భర్త కూడా ఏమైపోవాల్సిందే. మీరు మంచోళ్ళు, మిమ్మల్ని ఏమన్నా అండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళు మాట అంటామంటే ఎంత పౌరుషంతో. ఏజ్బేల్ అమ్మగారు కూడా అలాగే ఏం చేసింది అనేటప్పటికీ అయ్యగారికి ఎంత పౌరుషం, ఎంత భక్తి కలిగిన ఆయన ఒక్క దెబ్బకి డల్ అయిపోయాడంటే. ఎవరో? డల్ అయిపోయి ఒక్క దినమంత దూరం పరిగెత్తాడంట. ఎవరో? పరిగెత్తి 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 చాలా గుబురైన వృక్షం, ఏది? బద్రి వృక్షం. ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి పడుకొని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అక్కడ చూడండి, ఆ వచనంలో రాయబడింది,
యెహోవా, నేను ఎక్కువ వాడినేమి కాదు, ఇంత మట్టికి చాలు, ఇంత సేవ చేశాను, ఇక చాలు, ఇప్పుడు నా ప్రాణమును తీసేసుకో అన్నాడు. ఇప్పుడు ఈ అయ్యగారి దగ్గర ఏమున్నట్టు మీరు చెప్పండి? నేనైతే నిరుత్సాహం వచ్చేసింది. ఎవరికి? ఇంత భక్తిపరుడు కూడా వస్తుందా చెప్పరే? నిరుత్సాహం మీకు ఎవరికైనా వచ్చిందా? అస్సలు రాలేదని వాళ్ళు చెయ్యెత్తండి. చెయ్యెత్తితే మీరు ఏలియా కంటే గొప్పవాళ్ళు అనుకుంటాను నేను. కానీ ఒక చెయ్యి కూడా లెగదు కూడా. ఎందుకంటే మనకు కూడా అప్పుడప్పుడు చెప్పండి పిరికితనం వచ్చేసి కొంతమంది భార్య దగ్గరికి వెళ్ళిపోయి అంటే అప్పుడు భార్య బలవంతురాలు అయిపోద్ది. ఏంటి భయపడుతున్నావు? ఒక్కోసారి భార్య బలహీనరాలు అయిపోద్ది. అప్పుడు భర్త ఏంటి భయపడుతున్నా? ఏం పర్లేదులే, దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను అంటే ఎవరో. అందుకే దేవుడు నరుడు ఒంటరిగా ఉండకూడదు అన్నది ఎందుకు అనుకున్నారు చెప్పండి? దేవుడు అందుకే ఎవరినిచ్చాడు? ఒక్కోసారి పిల్లలు కృంగిపోతే తల్లిదండ్రులు కుంగిపోతే బిడ్డలు ఏంటి నన్ను బాధపడతావు, ఏంటి అమ్మ భయపడతావు? ఎవరి ధైర్యం? హల్లెలూయా. Bluetooth mode paired. కుంగిపోయే పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా ఎప్పుడు మనం ఏమైపోకూడదు. 2025లో మీరు చాలామంది ఒకవేళ కుంగుదల వచ్చి ఉండొచ్చు కదా, చాలాసార్లు ఏదో పరిస్థితులు మీరు ఏమై ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఏమోకూడదు చెప్పండి? మీరు చెప్పండి. కృంగుదల ఇక సాలు. ఎప్పుడుకి సాలు చెప్పండి? గత సంవత్సరానికి ఇప్పుడు దేవుడు ఏమివ్వాలి? ఫలమునివ్వాలి. చూడండి, దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏలియాకి ఏం చేశాడో తెలుసా? ఓ దూతను పంపించాడు. ఒక రొట్టెని తెచ్చింది, ఒక బుడ్డిలో ఏం తెచ్చింది? నీళ్లు తెచ్చింది. దూత వచ్చింది, లెగ్గొట్టింది, గబగబా ఆ రొట్టె ఇచ్చింది, తిన్నాడు. బుడ్డిలో కాసిన నీళ్లు తాగాడు. మళ్ళీ అంటనే ఏం చేశాడు చెప్పండి? పడుకున్నాడు. పడుకున్నవాడిని అంటనే దేవుని దూత చెబుతుంది ఏమని? లెగ్గొట్టి లేగో, శక్తికి మించిన ఏముంది? ప్రయాణం ఉంది అంది. అప్పుడు ఆ తిన్న భోజనంతో అతడు ప్రయాణం చేశాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు చెప్పండి? ఎన్ని రోజులు? 40 రోజులు. ఏమండి, ఆ ఆహారం ఏమిచ్చిందో తెలుసా? బలం ఇచ్చింది. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎక్కడైనా మీరు ఒక్కసారి తింటే 40 రోజులు శక్తినిచ్చే ఆహారం మీరు విన్నారా? మీరు తిన్నారా? వినలేదు, తినలేదు. ఆ మధ్య నాకు ఒక ఆయన చెప్పాడు, అస్సలు ఆకలి అనేది వేయకుండా ఉండాలంటే మీకు ఒక ఆహారం చెబుతానండి, అది మీరు తిన్నారంటే 4 రోజుల దాకా మీకేమేయదు, ఆకలి వేయదు అన్నాడు. ఏంటా సీక్రెట్ ఆయన ఆహారం అనుకున్నా నేను. అది ఏంట్రా సీక్రెట్ ఆహారం అంటే నేను మీకు చెప్పానంటే ఓసి అంటారు మీరు కూడా. ఉత్తరేణి చెట్టు ఉంది కదా, ఉత్తరేణి చెట్టు తెలుసా మీకు? మనం నడిచి వెళ్తూ ఉంటుంటే అంటుకుంటాయి, కోతులు అంటారు. ఎట్లా ఆ రబ్బలు పీక్కొచ్చి పిల్లల్ని ఇలా కొడతా ఉంటారు, అవి అంటుకుంటాయి. ఆ కోతులు ఉన్నాయా, వాటిని శుభ్రంగా ఎండబెట్టేసి శుభ్రంగా దంచేస్తే అందులోంచి గింజలు వస్తాయి. ఆ గింజలు వండుకొని ఎంత తింటే ఎన్ని రోజుల దాకా ఆకలేదంట తెలుసా? ఎవడు తింటారు? అదే జాతకు అర్థం మీకు ఇక్కడ. కానీ అంటే డైట్ చేసేవాళ్ళు, బాగోలు తగ్గాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఏం చేయొచ్చు అంట. కానీ మీరందరూ ఆ ప్రయోగం చేయరు కాబట్టి నేను మీకు ఏం చెప్పట్లేదు. నాకు తెలిసి చేయమన్నా కూడా చేయరు నాకు తెలిసి అండి. ఇక్కడికి వచ్చిన భాగంలో చూడండి, ఈయన తిన్న ఆహారం మాత్రం ఏం చేసిందంటే చెప్పండి? ఎన్ని రోజులు? 40 రోజులు. ఏమిచ్చింది? హల్లెలూయా. దేవునితో గడిపే వ్యక్తి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? బలంగా ఉంటాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడు మనలను బలవంతులుగా ఉండాలని కోరుకున్నాడు. ఎలా ఉండాలండి?
మనం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం బలహీనులుగా ఉండటం కొరకు దేవుడు మనలను ఏం చేయలేదు. ఈ శరీరాన్ని దేవుడు ఎలా చేశాడో తెలుసా? బలంగా చేశాడు. రోజు అనేక రకమైన వైరస్లు, అనేకమైన క్రిములు, అనేకమైన బలహీనత, అనేక రోగాలు మన మీద ఏం చేస్తూనే ఉంటాయి, దాడి చేస్తూనే ఉంటాయి. దాడి చేస్తూనే ఉంటే మన శరీరం వాటిని ఏం చేస్తూ ఉంటుందో తెలుసా? పోరాటము చేస్తూనే ఉంటుంది. ప్రతి రోగాన్ని మన దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని ఎలగొట్టేస్తూ ఉంటుంది. ఒక ఆయన చెబుతున్నాడు, రోజుకి 16 సార్లు క్యాన్సర్ మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేద్దంట. ఎన్నిసార్లు? ఏమండి, ఆ క్యాన్సర్ బారిన పడినోళ్ళు ఎవరంటే శరీరంలో రోగ నిరోధక శక్తి ఆ టైన్న తక్కువ ఉంటే అది లోనికి వెళ్ళిపోయి ఏం చేసింది, అది లంగ్స్లోనో లేకపోతే అది కిడ్నీలోనో అది ఊపిరితిత్తుల్లోనో ఎక్కడో సాట ఏమైపోయి గూడు కట్టుకుని అక్కడే ఏమైపోతుంది, అది స్ప్రెడ్ అయిపోద్ది. మీరు జాగ్రత్త గమనించి. అలాగే ఎన్నో రోగాలు మన దాకా రాకుండా ఉండడానికి మన శరీరమే మనకి తెలియకుండానే ప్రతి వైరస్ మీద ఏం చేస్తుంది, పోరాటం చేస్తుంది. హల్లెలూయా. అలాంటి పోరాటపు శక్తిని మనకు తెలియకుండా మనలో పెట్టి మనకి విజయం ఇచ్చి కాపాడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు గమనించండి, అదొక బలం దేవుడు మనకిచ్చాడు. మనం ఇంకో బలాన్ని కావాలి. లోకాన్ని జయించాలి, పాపాన్ని చాలి, దుష్టకార్యాల్ని చాలి. ఈ శరీరం చాలా స్పీడ్గా రకరకాలైన వాటికి ఏమైపోతుంటుంది, ఆకర్షితులు అయిపోతుంది. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు వాతావరణం అంతా క్రిస్మస్ వాతావరణం అయిపోయింది, న్యూ ఇయర్ వాతావరణం అయిపోయింది, ఇప్పుడు ఇంకొక వాతావరణం వచ్చింది. అసలు మామూలుగా లేదు. ఈ కొన్ని ఊళ్ళు సందడి మామూలు సందడిగా లేవు. ఎప్పుడు చెప్పండి? ఇది ఈ దేవుడి పండగ ఆ దేవుడి పండగ కాదు, ఇది టోటల్ పండగ. ఎవరి పండగ? ఇది మన పండగ కూడా. ఎవరి పండగ? సత్యప్రకాష్, ఎవరి పండగ ఇది? మనకే పండగే. మీరందరూ బూర్లు అరిసెలు లేవా? మీ ఇంటికాడ అరిసెలు లేకపోతే పాస్టమ్ గారి దగ్గరికి రండి, పెడతారు. అరిసి తినాలని ఎవరైనా ఉంటే ఇక ఆవిడ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆవిడ వెళ్ళిపోండి. వెళ్ళిపోతే నాకు తెచ్చిన అరిసెలు మీకు ఇస్తారులేండి, ఒక్కొక్క అరిసి. అండి, మా అత్తగారు మరీ చెప్పింది, 2 నెలలైనా నిలవంటే ఎవరికే పెట్టకో, ఎవరికి పెట్టు, మా అల్లుడికే పెట్టి నా కోసమే పంపించారంటే. ఒకవేళ మీరు నా కోసమే కాబట్టి మీరు నా కోసం వెళ్తే మాత్రం వస్తే పెట్టి అండి. సందడి ఇదంతా ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏ సందడే? అందరికీ పండగే ఇది. చెప్పండి, నరకాసుడి కోసం కాదు, భస్మాసుడి కోసం కాదు, ఎవరి కోసం కాదు. ఇది కోత పండుగ. పంటలన్నీ అయిపోయిన తర్వాత, ఉడుపులు చేసిన తర్వాత ప్రజలు కాస్త చెప్పండి విశ్రాంతి తీసుకొని శుభ్రంగా ఇల్లులన్నిటికీ ఏం చేసుకొని సున్నాలు వేసుకుని శుభ్రమైన వంటలు వండుకుని శుభ్రంగా తింటవే. కానీ ఈ మధ్య మనోళ్ళు దీన్ని జూతంగా తయారు చేసి దీన్ని రకరకాలుగా ఏం చేశారు చెప్పండి? వాడు చేశారు. లేకపోతే అమ్మలు, నాన్నలు, తల్లులు, తండ్రులు, పిల్లలు, కుటుంబం అంతా, కొడుకులు, కోడలు అందరితో కలిసి చక్కగా సంతోషంగా ఏం చేసుకోవటం. నేను అందుకనే మీకు కూడా మంచి పండగ. ఏ పండగ? మీకు మంచి 3 రోజులు పండగలు ఏర్పాటు చేశాను. ఎన్ని రోజులు? 12, 13, 14. మంచి మంచి ఫుడ్ ఉంటుంది, మంచి మెసేజ్లు ఉన్నాయి, మంచి వర్తమానాలు ఉన్నాయి, మీకు తీసుకెళ్ళడానికి మంచి వెహికల్స్ ఉన్నాయి. ఎక్కడికి? బాగా ఏం చేసుకోవచ్చు, మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడు చెప్పరా? ఏ రోజు నుంచి? రేపటి నుంచే మీరు పుష్టిగా తయారైపోవడం కోసం. దేనికి? మీరు ఆత్మీయమైన బలవంతులుగా మారటం కొరకు దేవుడు మీ కొరకు ఏం చేశాడు చెప్పండి? చేశాడు. హల్లెలూయా. మనము నిరుత్సాహం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. యెషయా గ్రంథంలో మాట రాస్తాడు కదా, ఏమంటాడంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము సరే ఏం పొందుతారు? ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు? దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఏమైపోతారు? అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఎవరి గురించి చెప్పాడు అక్కడ? పక్షిరాజు గురించి చెప్పాడు. పక్షిరాజు ఎలాగో నూతన బలాన్ని పొందుకుంటుందో మీరు గమనించండి. దేవుడు మనిషికి కూడా దేవుడు నూతన బలాన్ని, పక్షిరాజుకు ఉన్నది ఏంటంటే 40 సంవత్సరాలు అది ఏం చేయగలదో తెలుసా?
జీవించగలదు అనుకుందాం. దానికి ఎక్స్ట్రా బ్రతకాలి అని అంటే ఆ పక్షి ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి అండి అప్పటికి దాని ఈకలన్నీ పెద్ద అయిపోయి సీకిపోయి ఏమైపోతాయి, ముసలి ఈకల్లాగా మారిపోతాయి. ముక్కు కూడా అలా వంకర తిరిగిపోద్ది. కాళ్ళు ఏళ్ళు కూడా ఏమైపోతాయి, వంకర తిరిగిపోతాయి. అది ఎగరాలన్నా ఏం చేయలేకపోద్ది, ఎగరలేకపోద్ది. అలాంటప్పుడు అది బాగా ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి అండి అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా, ముక్కుతో దాని ఈకలన్నీ ఏం చేసుకుంటుంది, పీకేసుకుంటుంది. రక్తాలు వచ్చేస్తా ఉంటాయి, అయినా ఏం చేసుకుంటుంది, పీకేసుకుంటుంది. కాళ్ళు గోర్లు బండకేసి ఏం చేస్తుంది, రుద్దేస్తూ ఉంటుంది. ఆ గోళ్ళన్నీ ఏమైపోతాయి, ఊడిపోతాయి. తర్వాత ముక్కు పట్టుకెళ్ళి బండకేసి కొడతా ఉంటుంది. కొడతా ఉంటే ముక్కు పగిలిపోద్ది. ముక్కు పగిలిపోయి ముక్కు అంటే ఏమొచ్చేస్తుంది, రక్తం వచ్చేద్ది. అలా రక్తపు మడుగులో అలాగో సుమారు ఒక 4 రోజులు అలా పడి ఉంటుంది. ఎవరు పడిన తర్వాత ఈ 4 రోజుల్లో మళ్ళా ఏమవుతుందో తెలుసా, ఆహారం ఏమి ఉండదేమో. అంతకుముందు భారీ దేహం అంతా ఏమైపోద్ది, సన్నబడిపోయి మళ్ళీ కొత్త ఈకలు ఏమైపోతూ ఉంటాయి, వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ కొత్త ముక్కు వచ్చేద్ది, మళ్ళీ కొత్త గోర్లు వచ్చేస్తాయి. ఇక మళ్ళీ ఎగరటం మొదలెడుద్ది. మళ్ళా 30 సంవత్సరాలు బతికేద్ది. హల్లెలూయా. చూసారా, అందుకనే దానికి ఆ మాట రాశాడు. ఏమనంటే పక్షిరాజు వలె మీరు ఏమవుతారు, నూతనపరచబడతారు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు అలాంటి నూతనమైన బలాన్ని మనం ఏం చేయగలము, ఎవరి కొరకు ఎటు చూడాలి మనము, దేవుని వైపు చూచిన వారే ఆ బలాన్ని మనము కలవ. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, మనము నిరుత్సాహం పోవాలి అండి, బలవంతులుగా ఏమవ్వాలి, మారాలి. జాగ్రత్తగా మీరు గమనించండి. ముందు ఒక విషయాన్ని చెప్పాను నేను. ఏం చెప్పాను మీకు చెప్పండి, కీడు మానాలి, పశ్చాత్తాపము రావాలి, నిరాశ పోవాలి. ఇప్పుడు ఏం రావాలి, ఆత్మీయమైన బలవంతులుగా మనము మారాలి. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను చూడండి. హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. హెజ్కేలు గ్రంథము ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును. ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్ర పరచినట్లు మీ శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు హేయ క్రియలన్నిటిని ఆధారము చేసుకొని నా నిబంధనను భంగము చాలు. ఈ వచ్చిన భాగంలో మీరు గమనించవలసిన విషయం, ఇశ్రాయేలు ప్రజలు ఏ క్రియలు చేశారని ఉంది అక్కడ అంటే చెప్పండి కదా, దేవుని మీద తిరుగుబాటు చేసి చూడండి కదా. ఆ వచ్చిన రాయబడి ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, ఇదివరకు మీరు చేసిన ఏ క్రియలు చాలు. ఏ క్రియలు, ఏ క్రియలు ఏంటి అండి, బలిపీఠాలు కట్టారు వీళ్ళు ఏమండి, రకరకాలైన వాటిని వీళ్ళు ఏం చేశారు, ఆరాధించారు. అన్య స్త్రీలను ఏం చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు. దేవునికి హేయమైన పనులు. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు మీరు హేయమైన పనులను ఏం చేయండి, విడిచిపెట్టండి. ఏం వదిలిపెట్టండి, ఇదివరకు ఏదైతే హేయమైన పనులు చేశారో ఇప్పుడు మీరేం చెయ్యండి చెప్పండి. ఇశ్రాయేలుకి దేవుడు చెబుతున్నాడు కదా, అని స్త్రీలను వివాహం చేసుకోవచ్చా, చేయకూడదు. అని దేవతలు ఆరాధించవచ్చా, వీళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు చెప్పండి నీకు పైన ఆకాశమందు కింద భూమి యందు నీళ్ళ యందు దేని పోలికలో నువ్వేం చేయకూడదు అండి. అది ఎవరి ఆజ్ఞ? దేవుడు 10 ఆజ్ఞలు తెచ్చి వీళ్ళ చేతులు ఏం చేశాడు చెప్పండి, ఈ ఆజ్ఞలన్నీ వీళ్ళు పక్కనడేసి చేయరాని పనులు చేసి అన్ని దేవతలకు, అష్టారు దేవతలకు దూపాలు వేసి, నైవేద్యాలు చేసి, అట్లేసి, రొట్లేసి, ఎవరో చెప్పండి. దేవునికి బహు బాధ ఏం చేశారు చెప్పండి, వీళ్ళు కలుగు చేశారు, కోపం వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, హెజ్కేలు ప్రవక్త నిలబెట్టి, ఓ ఇశ్రాయేలులారా, ఇదిగో
హేయ క్రియలు ఇప్పుడు దాకా చేసినవి చాలు, ఇప్పుడు ఆపో అన్నాడు. ఎవరిని? ఇక నుంచి మీరు పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. ఎందుకనంటే ఇప్పుడు నుంచి మీరు పవిత్రమైన జీవితాన్ని మీరు అలవర్చుకుంటే నేను మీ జీవితంలో గొప్ప కార్యాలు. హల్లెలూయా. 2025 చేసింది ఏది చేసేసాం, ఏ పనులు ఏం చేసాం. ఇప్పుడు మనం చెయ్యాలి ఏంటి చెప్పండి? ఇక చాలు, చాలు. ఇక నుంచి ఎవరికిలాగా యేసయ్య చెబుతున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన దేనికి ఇష్టపడతాడు? మన మాటలోను, మన నడవడికలోను, మన ప్రవర్తనలోను, మన జీవించిన జీవన విధానంలోను ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏం కోరుకున్నాడు? పవిత్రత కోరుకున్నాడు. అందుకు దేవుని పిల్లలు మనము ఏం కలిగి జీవించాలి ఇప్పుడు చెప్పండి? పరిశుద్ధతను కలిగి మనము జీవించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని చెబుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పిన మాట అదే. ఇదిగో వీటికి చాలు, మీరు ఇది చెయ్యండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని వాళ్ళకి ప్రమాణం చేసిన దేశంలో నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని ఏం చేస్తాను? నేను అక్కడ ఆశీర్వదిస్తా. హల్లెలూయా. 2026లో మనం ఆశీర్వదించబడాలంటే చెప్పండి, పరిశుద్ధుడైన దేవుడు కోరుకునేంత పరిశుద్ధంగా మనము చెప్పండి జీవించాలి. ఏమైనా ఏమండి, ఇదివరకు లాంటి కకృతి బుద్ధులు మనకి వద్దు. కకృతి బుద్ధులు వద్దు. దేవుని కొరకు యథార్థమైన పవిత్ర జీవితాన్ని మనము అలవర్చుకుంటే సర్వశక్తిమంతుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం చేస్తాడైనా? గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఎప్పుడు చాలు అన్నాడు? ఎప్పుడు? ఏంటంటయ్యి? ఏం చెప్పాడు అక్కడ? పోకిరి శాస్త్రలు అంటే తెలుసా తెలియదా? మాట్లాడిన కొంతమంది ఎవరండి? పోకిరి శాస్త్రలు అన్నీ అండి భయంకరంగా ప్రవర్తించే విషయాల్లో దాన్ని ఏమంటామంటే పోకిరి శాస్త్రలు. గొడవలు చింపేసుకుని బట్టలు చెప్పండి, లేకపోతే అలాంటి ఆటలు, ఇవన్నీ దేనికి వస్తాయి? పోకిరి శాస్త్రలు. అక్కడ అంటున్నాడు పోకిరి శాస్త్రలు. ఏ ఆశలు? ఇప్పుడు వేస్తారు, గుడ్డు ఆటలకు వెళ్తారు. ఏమొస్తాయని? శశిప్రకాష్ దురాశ కదా. నువ్వు కష్టపడింది దేవుడు నీకు ఇచ్చాడు, దాంతో నువ్వు శుభ్రంగా వండుకో, తిను, శుభ్రంగా వండు. ఇందులో రూపాయి కాసేస్తే 50 రూపాయలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఆడి తెలివికల్లోడు కదా, డబ్బా పెట్టినాడు, కింద ఇంకో బిజ్జి పెడతాడు. వీళ్ళకి ఏం తెలియదు. ఆడికి వచ్చేసినట్టు వీడికి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ 2 సార్లు వచ్చేస్తాయి, 3వసారి నుంచి మొత్తం వచ్చేస్తాడు. నీ జీవంతా కాలేజీ పంపించేస్తాడు కదా. అండి ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, వచ్చిన రాశాడు. ఏం రాయబడింది? చదవండి అక్కడ. దురాశలు మంచి కాదు. తర్వాత ఏ పానం అది? తాగు, శుభ్రంగా డ్రింక్ తాగాలన్నా డ్రింక్ తాగు, కొబ్బరి నీళ్ళు తాగాలంటే కొబ్బరి నీళ్ళు తాగు, మంచినీళ్ళు ఎన్ని తాగాలనుకుంటే ఏ తాగుతూ రమేష్ అది మద్యపానం. ఇది తాగితే డబలోడు వస్తాడు ఇంకొకడు. ఆడొచ్చాక విధ్వంసం జరుగుద్ది. ఏం జరుగుద్ది? అందుకని అంటున్నాడు దేవుడు. ఏం చెబుతున్నాడు? ఒరే మద్యపానం జోలికి వెళ్ళకండి. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు. ఏ పాటలో? ఎదటోళ్ళని ఏళన చేసి, ఎదటోళ్ళని తక్కువ చేసి, ఎదటోళ్ళని ఎక్కిరింత పాలు దాన్ని అల్లరితో కూడిన ఏం పాటలు ఆడుకోండి.
ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొకరు సంతోషంగా ఉంటూ, ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకునేటట్లు ఉండాలి. కానీ ఒక్కొక్కరిని ఏం పరిచి, కించపరిచి, అవమానపరిచి, ఎక్కిరించి, వాళ్ళని చేతకానోళ్ళలాగా చేసి, చెప్పండి, గొడవలు సృజించుకునే పని. అందుకని అక్కడ అన్నాడు, ఏంటంటే ఇది అల్లరితో కూడిన, తర్వాత తాగుబోతులు, విందులు, ఫంక్షన్, పార్టీలు అంటే ఏంటి? దానియాలు, పార్టీలు అంటే ఏంటి? ముద్దే కాదు, చెప్పండి. ముద్ద పెట్టి పంపిస్తే సవరాజ్ గారు ఏమంటారా? ఈడవడీడా ఏడి ముద్ద మొక్క లేదనుకున్నావేంటి? పార్టీ అంటే అది, ఏది అది, ఆ పార్టీలు ఉంటేనే పార్టీ. ఇది మామూలు కాదు. ఇక్కడ మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఏమన్నాడు? తాగుబోతులు, విందులు చెయ్యదగని ఏ పూజలు? ఆయనే మన దేవుడు, ఆయనే మన సృష్టికర్త, ఆయన తప్ప ఇంకొకడు ఎవరు? అందుకని అన్నాడు, ఏమన్నాడు? చెయ్యదగని, చెయ్యకూడదు. అందుకన్నాడు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని అనుసరించి నడుచుకొని అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు. ఎవరిష్టం? ఇప్పుడు చెప్పండి, అన్యజనులు ఏ ఇష్టం కోరుకుంటారు? ఏ ఇష్టం? చక్కగా ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దేవుని మాట్లాడటానికి అది కోరుకోరు. ఏది కోరుకుంటారు అన్యజనులు? చెప్పండి. ఈ చెప్పినే ఉన్నాయి పైన, ఇవన్నీ చేస్తేనే వాళ్ళు ఏం చేస్తారు? కోరుకుంటారు. అర్థం మీకు ఎక్కడ? ఓ భార్య అందంట, ఏంటి అందరు మగోళ్ళు సిగరెట్ కలుతారు, మంది ఎత్తారు, నువ్వు వెయ్యేంటి అందంట. నీకు చేత కాదు అందంట. అంటే మంచిగా ఉండటం కూడా ఒక్కొక్కరికి ఏమవ్వదు, చెప్పరా? నచ్చదు. అర్థం మీకు ఎక్కడ అండి? ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ వచ్చిన భాగంలో రాయబడుతుంది, అన్యజనుల ఇష్టములను నెరవేర్చుడు. గతించిన కాలమే చాలు. ఇదివరకటి కాలం చాలు. ఇప్పుడు ఇంకా అలాంటి పిచ్చి పనులు వద్దు. ఇప్పుడు ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తు మనస్సు కలిగి మనం ఏం చేయాలి చెప్పండి? అప్పుడే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మీరు గమనించండి, మనం ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్ళడానికి దేవుడు వారికి కొన్ని విషయాలు వారికి హెచ్చరిక చేశాడు కదా. మనం ద్వితీయోపదేశ కాండంలోకి వస్తే అక్కడ ఈ మాట చెబుతాడు, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము ఇక చాలు. ఇప్పుడు దాకా మీరు జీవించిన జీవితం ఉందే, అది చాలు. అప్పుడు కీడుతో జీవించారు, నిరాశను ఎదుర్కొన్నారు, ఎన్నో విధమైన హేయమైన క్రియలు మీరు ఏం చేశారా? మీరు లోకానుసారంగా మీరు నడిచారు. ఇప్పుడు అవన్నీ సరిపెట్టండి. అవన్నీ సరిపెట్టి ఇప్పుడు మీరేం చేయండి? పశ్చాత్తాపం పడండి. దేవునిలో మీరు బలంగా ఉండండి. పరిశుద్ధత కలిగి ఏం చెయ్యండి? జీవించండి. ఇప్పుడు యేసులాగా బ్రతకండి. ఎవరిలాగా బ్రతకండి? అవన్నీ ఇదివరే కాలానికి చెప్పండి చాలు. మీరు ఇలా చేస్తే అప్పుడు దేవుడు ఇక్కడ వ్రాయబడిన మాట 8వ వచనాన్ని ఇందాక చదివాం కదా, మరలా చదివేద్దాం ఒకసారి. మొదటి దినం ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి తరువాత వారి సంతానానికి ఇచ్చిదనని నేను ప్రమాణము చేసిన దేశమును మీరు ఏం చేసుకుంటారు? ఏం స్వాధీనపరుచుకుంటారు? చూసారా, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, దాహము. అది గొప్ప దేశం, పరలోక దేశం. వారిల్లే దేశమే దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడ ఎంత సారవంతమైన భూమి, అది ఎంత సస్యశ్యామలమైన ప్రదేశం. జాగ్రత్తగా మీరు గమనించండి. దానికంటే మిక్కిలి మంచి దేశంలోనికి మనం ఏం చేయాల్సిన వారం? వెళ్ళాల్సిన వాళ్ళు. వెళ్ళాలి అంటే చెప్పండి, చాలు అని చెప్పినవి ఏం చేయాలి? ఇప్పుడు సరిపెట్టుకోండి. ఆశలన్నిటిని ఏం చేయండి? సరిపెట్టండి. ఇప్పుడు 2026 ప్రారంభించాం. ఎలాగా? పశ్చాత్తాపం. ఎక్కడ పొరపాటు చేసినా వెంటనే దిద్దుకోవటం. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వైపు చూస్తే మనకేమిస్తాడైన బలాన్ని ఇస్తాడు. మనం ఏం పొందాలి?
బలము పొందాలి. మళ్ళీ మనం ఏం పొందుకోవాలి చెప్పండి? పరిశుద్ధతను కలిగి జీవించాలి. యేసులాగా మనము చెప్పండి, ఎవరికిలాగా? యేసులాగా జీవించుతాం. కాబట్టి అలా జీవించగలిగితే మనము కూడా స్వతంత్రించుకుంటాం. దేన్ని చెప్పండి? దేవుణ్ణి. ఈ గొప్ప పరిస్థితులే కాదు, అంతకంటే గొప్ప పరలోక రాజ్యాన్ని మనము ఇచ్చుకుంటాం. అలాంటి గొప్ప స్థానంలో దేవుడు మన బ్రతుకులు ఉండాలని ఆయన ఏమవుతున్నాడో తెలుసా? ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన అందరము మన జీవితాన్ని, మన హృదయాన్ని పరిశీలన చేసుకుని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించి ఎవరికి వారుగా కొన్ని క్షణాలు మన హృదయాలు, మన అంతరంగములను పరిశీలన చేసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో మీరు మాట్లాడిన మాటే ఈరోజు మేము ధ్యానించాం. దాంట్లో నుంచి కొన్ని ఆత్మీయమైన సత్యాలు నేర్చుకోవడానికి మాతో మీరు మాట్లాడావు ప్రభువారి. ప్రతి ఒక్కరు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థించి, తండ్రి గతించిన కాలం చాలయ్యా, గతించిపోయిన కాలం చాలు. 2025 చాలు, చేసిన ఆగడాల పనులన్నిటికీ సరిపోయింది. ఇంకా మాకు ఈ 26లోనైనా దేవా, మా జీవితంలో చేసిన ప్రతి పొరపాటు విషయంలో ఒప్పుకోలు మనసు దయచే. నాకు తెలుసో తెలియకో, గ్రహింపు లేకో పొరపాటు చేసి దేవా, దావీదు కీడు జరిగిన తర్వాత ఒప్పుకున్నాడు. రావలసిన నష్టం వచ్చేసింది. చచ్చిపోవలసిన 70,000 మంది చచ్చిపోయారు. ఈరోజు మనకు ఎలాంటి పరిస్థితి రాకముందే ప్రభువా చాలయ్యా, అనుభవించిన కీడు చాలయ్యా, అనుభవించిన శ్రమలు చాలు, అనుభవించిన నష్టాలు గత సంవత్సరానికి చాలు. ఇప్పుడు వద్దు నాయనా, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా. ఈ సంవత్సరం నా జీవితంలో నేను ఒప్పుకుంటున్నాను, దిద్దుకున్నాను. నేను నా ఇంటి వారమే అయ్యా ఈ శిక్షకు పాత్రులు. దేవుని పాదాల దగ్గర మనల్ని మనం అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఏలియా ఎంతో నిరాశతో నిస్పృహ స్థితిలో కుంగిపోయాడు. కానీ చాలు, బ్రతికింది చాలు, ఇక నా ప్రాణం తీసుకో అన్నాడు. కానీ దేవుని వాక్యం, దేవదేవుడు బలపరిచి ఆహారం ఇచ్చి బలమనిచ్చాడు. 40 రోజులు నడిచేంత బలమనిచ్చాడు దేవా. ఆ తర్వాత రాజులను అభిషేకించాడు. ఆ తర్వాత గొప్ప ప్రవక్తలను అభిషేకం చేశాడు. యెహూను అభిషేకించడానికి దేవుడు ఏలియాను వాడుకున్నాడు. ఎలీషాని అభిషేకించడానికి దేవుడు తర్వాత ఏలియాను బలపరిచాడు. దేవా, ఏలియాను బలపరిచిన ఆత్మ మమ్మలను కూడా మళ్ళీ బలపరచాలి. నన్ను బలపరచయ్యా. ఈ సంవత్సరంలో నన్ను బలపరచు నాయన. ఈ సంవత్సరం నేను పరిశుద్ధంగా జీవించాలి దేవా. అంతకుముందు చాలా దుష్కార్యాలతో జీవించాను తండ్రి. చేయదగిన పనులు చాలా, ఇప్పుడు నేను పరిశుద్ధంగా జీవిస్తాను అయ్యా. ఇప్పుడు నేను నాయన లోకానుసారమైన మనుషులుగా జీవించను. అవి గతించిన కాలానికి చాలు. ఆటలు నాయన గతించే కాలం చాలు. విందులు విలాసాలు చాలు, గతించిన కాలం. ఇప్పుడు నేను నిన్ను పోలి జీవిస్తాను, నిన్ను అనుసరించి నడుచుకుంటాను. నీ వలే నేను బ్రతుకుతాను ప్రభువా. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. మంచి నాన్న, సర్వాధికారి అయిన ప్రభు, ఈ దినము ఆయన పిల్లలమైన మనతో మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి